తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి చతికిల పడుతోంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచిపోతున్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా జంపింగ్ కి రెడీ అవుతున్నారు. వీటికి తోడు బయటపడుతున్న కొత్త స్కామ్స్, కైతా అరెస్టుతో దిగజన్న పార్టీ ప్రతిష్ట ఇవేమీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పట్టడం లేదా? గత కొన్ని రోజులుగా ఆయన వైఖరి చూస్తే ఇలాగే అనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడం, కాంగ్రెస్ 100 రోజుల పాలనలో హామీలు అమలు కాలేదన్న విమర్శలకి కేటీఆర్ పరిమితమవుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో కేటీఆర్ స్పీచ్ కి క్యాడర్ విసిగెత్తిపోయింది. ఇక్కడికి వెళ్లిన రొటీన్ డైలాగ్స్ మాజీ మంత్రి హరీష్ రావు పరిస్థితి అంతే ఉంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, రేవంత్ రెడ్డి తిట్టడానికే పార్టీ సమీక్ష సమావేశాలు ఏర్పాట్లు చేసుకున్నట్టు అనిపిస్తోంది. మునిగిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నాలేవి కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నట్లు కనిపించట్లేదు. అసలు పార్టీలో అంతర్గత సమస్యలపై కేటీఆర్ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో ఆ ఏరియాలో తమ బలం ఏంటి, బలహీనతలు ఏంటి, గత అసెంబ్లీ ఎన్నికలో ఏం పొరపాటు చేశాం, ఇప్పుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎలా ఇరుకున పెట్టాలి అన్న దానిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు గులాబీ లీడర్లు. ప్రధాని మోడీని, రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడితే యూట్యూబ్ ఛానల్స్ లో థంబ్నెయిల్ పెట్టుకోవడానికే తప్ప కార్యకర్తలకు ఒరిగేదేమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఛాలెంజ్ గా తీసుకుని ప్రతిపక్ష పార్టీలో మరింత రాణించాల్సింది పోయి ఏమైతది అన్న ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై రోజుకో సంచలనం బయటపడుతున్నా లంగగాళ్ల ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేంటని ట్యాపింగ్ చేసినట్టు కేటీఆర్ ఒప్పుకున్నారు. 10 ఏళ్ల పాలించిన కేసీఆర్ ని తెలంగాణ జనం వద్దనుకున్నారు. అందుకు కారణాలేంటో సమీక్షించుకోవడం మానేసి అధికారంలో ఉన్నప్పటిలాగే ఏమైతది అనే ధోరణి ఇప్పుడు కంటిన్యూ చేస్తే రేపు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలిచే పరిస్థితి లేనంతగా బీఆర్ఎస్ దిగజారిపోయే ప్రమాదం ఉంది. రాంగ్ రూట్ లో వెళ్తున్న ఆ ఇద్దరిని ఎవరు కరెక్ట్ చేస్తారో చూడాలి మరి.